నుంచి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్. ఎస్, ప్రధానంగా మనకు బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చాను. ప్రధానంగా ఏంటి అసలు మొత్తం పాపం మొత్తం బనకచర్ల ఏదైతే నడుస్తుందో 2016లోను 2019లోను జగన్తోనూ అటువైపు చంద్రబాబుతోనూ సన్నిహితంగా ఉండి రాయలసీమ రత్నరసీయంగా చేస్తాం, పెద్దనగా ఉంటానని వ్యాఖ్యలు చేసి పూర్తిగా కేసీఆరే దీనికి ఆ పాపం ఆయింది అని కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అసలు ఏంటి, అసలు మాట్లాడడానికి గల రీజన్ ఏంటి? అంటే పూర్తిగా అప్పుడు ఒక మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? రెండు పంచినటువంటి పార్టీ, విభజన ఇచ్చినటువంటి పార్టీ, ఏం చెప్తారు? ముందుగా ఏవన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. అయితే ఏదైతే బలకచర్ల గురించి ఏదైతే జరుగుతుందో ఆ సబ్జెక్ట్ లో నిన్న అఖిలపక్షం అంటూ ఇష్టానికి ఎవరైతే తెలంగాణకి గెలిచిన ఎంపీలని తోని నిన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇద్దరు ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళిద్దరు తెలంగాణకి ఎలక్ట్ అయిన వాళ్ళు మటుకు వాళ్ళు రాలేదు. కాకపోతే దాని మీద మొత్తానికి ఒక రివ్యూ మీటింగ్ అయింది. దాంట్లో మన తెలంగాణకి ఏదైతే విభజన హామీ చట్టం కింద జరిగిన అవి కూడా పెండింగ్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు బర్కచర్ల గురించి ఏదైతే జరుగుతుందో దాంట్లో మనం ఏ దిశగా పోదామని చెప్పి ముఖ్యమంత్రి అందరితో మాట్లాడి దాని తర్వాత సమిష్టి నిర్ణయం తీసుకుందాము, తెలంగాణకి ఇబ్బంది జరగకుండా, లేదంటే రేపు రాబోయే రోజులలో ఈ నీళ్ల విషయంలో ఏ ఇబ్బంది రావద్దని రకంగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఎవరైతే సెంట్రల్ ఈ వాటర్ సోర్స్ రిసోర్సెస్ మినిస్టర్ ఉండో ఆయన పార్టీలని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలవడం జరిగింది. వారు తెలంగాణ నుంచి వాళ్ళు మాకు అన్యాయం జరగవద్దు, రెండోది ఏదైతే 1984 ప్లస్ 2023లో ఏదైతే జరిగిందో ఆ దిశగా మనం ఆలోచించవద్దు. ఏదైతే మిగులు జలాలు వాళ్ళు తీసుకుపోతాం అంటున్నారు, వీటు అటు తెలుగుదేశము ప్లస్ బీజేపీ రెండు అలయన్స్ తో అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, కాబట్టి వాళ్ళకి ఫేవర్ చేయొద్దు, బడ్జెట్ కూడా అలొకేషన్ చేయొద్దు అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ, అటు నీటిపారుదల శాఖ మంత్రి చీఫ్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ పోయి విన్నవించడం జరిగింది. లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ పోతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జరుగుతుందో ముఖ్యమంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము మా ఏదైతే అక్కచర్ల గురించి అటు రాయలసీమ తీసుకుపోవాలని ఏదైతే ప్లాన్ ఉందో అది ఖచ్చితంగా చేస్తామనే రకంగా వాళ్ళు కూడా శంకుస్థాపన కూడా జరగడం జరిగింది. సో దాని మీద గతంలో కేసీఆర్ జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు రాయలసీమని రత్నాల సీమ చేసుకోనడము, తర్వాత ఆమె రోజా దగ్గర పోయి తర్వాత చేపల పులుసు తింటా అనడం, ఇవన్నీ అప్పట్లో కేసీఆర్ చేసిన మాటలు, అది అందరికి కూడా తెలుసు, వీడియోలో కూడా మనకు వచ్చినాయి. కానీ అప్పటి నుండే ఈ వివాదం జరుగుతుంది అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. రైట్, ఒకసారి మనం బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్, వెంకటరెడ్డి గారు చాలా కీలక పాత్ర, పెద్దన పాత్ర, ఒక రకంగా కేంద్రం. ఇక్కడ కిషన్ రెడ్డి కూడా నిన్న అందరూ ఎంపీలందరూ కూడా తెలంగాణ ఏదైతే ఆత్మగౌరవానికి నీళ్లు నిధుల నియామకాలు, ప్రధానంగా నీళ్ల వాటాకు సంబంధించి ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నటువంటి అంశం, అది వేరే అంశం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు బనకచర్ల మరోసారి అన్యాయం జరగబోతున్నట్టు నినాదం వినిపిస్తుంది. సో ఇక్కడ కేంద్రం కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఎక్కడ రెండు రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం జరిగే దిశగా వెళ్ళట్లేదని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో నిన్న అఖిలపక్షం తర్వాత బీజేపీ పార్టీ స్టాండ్ కూడా ఒక రకంగా వినిపిస్తుంది. మీరేమంటారు అసలు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఈ బనకచర్లకు సంబంధించి గోదావరి కృష్ణా నదులకు సంబంధించినటువంటి తెలంగాణ వాటా